హాయ్ గస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ గారు వరుసగా సినిమాలైతే పాన్ ఇండియా లెవెల్లో చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆయన లైనప్ లో దాదాపుగా 7 భారీ ప్రాజెక్టులు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. రీసెంట్ గా నాగ్ అశ్విన్ గారి డైరెక్షన్ లో వచ్చిన కల్కి మూవీ ఏ విధంగా హిట్ అయి భారీ కలెక్షన్లు సాధించిందో మనందరికీ తెలిసిందే. ప్రస్తుతానికి రెబల్ స్టార్ ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్ అనే మూవీలు అయితే యాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మూవీ నుంచి ఒక భారీ అప్డేట్ అయితే వచ్చేసింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో హల్చల్ చేస్తోంది. అది విన్న తర్వాత అటు సినీ లవర్స్ కావచ్చు, అటు ప్రభాస్ గారి ఫ్యాన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ కాంబినేషన్ వర్కౌట్ అవుతే గనక ఖచ్చితంగా తెరపై వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ని మనం చూడొచ్చు అని చెప్పిందే భావిస్తున్నారు. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటనే విషయాన్ని ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన సినిమా టచ్ అని సబ్స్క్రైబ్ చేయండి. ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషనల్ వీడియోస్, మూవీ రివ్యూస్ ఎప్పటికప్పుడు మేము ముందుకు తెస్తూనే ఉంటా. ఇక ఈ స్పిరిట్ మూవీ నుండి హల్చల్ చేస్తున్న అప్డేట్ ఏంటంటే, ఇక్కడ స్పిరిట్ మూవీలో ప్రభాస్ కి ఆపోజిట్ గా మెయిన్ విలన్ గా మెగా హీరో ఒకరు విలన్ గా నటించబోతున్నా అని చెప్పింది వార్త సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో హల్చల్ చేస్తోంది. మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి నాగబాబు గారి తనయుడు వరుణ్ తేజ్ ఈ స్పిరిట్ మూవీలో ప్రభాస్ గారితో మెయిన్ విలన్ గా అయితే నటించబోతున్నా అని చెప్పి సమాచారం. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగ ఇప్పటికే వరుణ్ తేజ్ తో సంప్రదించారట. ఆల్రెడీ వరుణ్ తేజ్ కూడా ఫైనల్ చేసి ఓకే చేసేసారు అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తోంది. మరీ ముఖ్యంగా ఈ స్పిరిట్ మూవీలో ఎక్కడా తగ్గకుండా వరుణ్ తేజ్ క్యారెక్టర్ ని డిజైన్ చేసినట్టు సందీప్ రెడ్డి వంగ ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రభాస్ గారి క్యారెక్టర్ కు ధీటుగా పవర్ఫుల్ రోల్ లో వరుణ్ తేజ్ క్యారెక్టర్ ని డిజైన్ చేశారట సందీప్ రెడ్డి వంగ. ఆల్రెడీ మనందరికీ తెలిసిందే సందీప్ రెడ్డి వంగ గారి ఫిలిమ్స్ లో ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్స్ లో విలన్ ని ఆ ప్రెజెంటేషన్ ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని యానిమల్ మూవీలో ప్రతి ఒక్కరు కూడా చూసాం ఆల్రెడీ. హీరోకు ధీటుగా అంతే పవర్ఫుల్ గా విలన్ ని కూడా ప్రెజెంట్ చేసే ఆ విధానం సందీప్ రెడ్డి వంగలో ఆ డైరెక్షన్ లో ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇక ఈ స్పిరిట్ మూవీ స్టోరీ ఏంటంటే, ఇది కూడా ఒక పక్కా మాస్ రా మెటీరియల్ స్టోరీ అట. 4-5 రకాల మంచి కిక్కిచ్చే డ్రగ్స్ ఒకేసారి బాడీలోకి ఎక్కించుకుంటే ఏ విధంగా మత్తెక్కుతుందో ఈ మూవీ చూసినప్పుడు కూడా అంతే మత్తుగా ఉంటుందట. ఆల్రెడీ ఇది నేననే మాట కాదు, సందీప్ రెడ్డి వంగ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం ఇది. దీన్ని బట్టి చూస్తే సందీప్ రెడ్డి వంగ ఈ స్పిరిట్ మూవీని ఏ విధంగా ప్రెజెంటేషన్ మన ముందుకు తెస్తున్నాడో అర్థమైపోతుంది ఈ కొటేషన్ ని మనం చూసినట్లయితే. ఇదిలా ఉండగా మెయిన్ రోల్ లో అంటే నెగిటివ్ రోల్ లో ప్రభాస్ కి ధీటుగా వరుణ్ తేజ్ యాక్ట్ చేస్తున్నాడు అని చెప్పి ఏదైతే వార్త హల్చల్ చేస్తుందో అదైతే ఇంకా కన్ఫర్మ్ కాలేదు అఫిషియల్ గా. మూవీ టీం తొందరలోనే ఈ విషయాన్ని అఫిషియల్ గా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వరుణ్ తేజ్ ఒక సక్సెస్ మూవీ కోసం ఎంతో ఆరాటపడుతున్నారు. రీసెంట్ గా వచ్చిన మట్కా మూవీ ఏ విధంగా డిజాస్టర్ గా మారిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వరుణ్ తేజ్ కి సక్సెస్ అనేది చాలా అవసరం అని కూడా చెప్పాలి. కానీ ఇప్పుడు ప్రభాస్ కి ధీటుగా మెయిన్ నెగిటివ్ రోల్ లో వరుణ్ తేజ్ అయితే యాక్సెప్ట్ చేస్తాడో చేయలేదో. ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే గనక నెక్స్ట్ ఇప్పుడు విలన్ గా నటిస్తే నెక్స్ట్ హీరోగా ఆయన పరిస్థితి ఏంటి అనేది మెగా అభిమానుల్లో ఒక అలజడిని సృష్టిస్తోంది. ఏది ఏమైనా ఈ స్పిరిట్ మూవీ నుండి వస్తున్న ఈ భారీ అప్డేట్ లో నిజాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇదండి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై